Step into value zone. Value zone. Hypermart. Button. దేవుడు రాముడు లక్ష్మణుడు లేకపోతే భీముడు అన్న లేకపోతే శివయ్య అన్న లేదు అంటే కృష్ణుడు అన్న ఒకే ఒక్క మనిషి గుర్తుకొస్తారు. మనం వాళ్ళని ఎవరిని చూడలేదు కాబట్టి ఎవరు చూడలే దేవుళ్ళని ఇప్పుడున్న తరాల వాళ్ళు ఎవరు. సో ఒకే ఒక్క వ్యక్తి గుర్తుకొస్తారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు, గుర్తుంటారు. ఇంకా పైన కూడా ఆయనే కరెక్ట్. ఇంకా పైన కూడా ఆయనే. ఎవరు రీప్లేస్ చేయలేరు ఆ ప్లేస్. అలాగే ఆయన ఎలా ఎవర్ గ్రీనో ఎప్పటికీ అమ్మ ఆప్యాయత అనురాగం ఇవన్నీ రాగానే అన్నపూర్ణ గారే గుర్తొస్తారు. థ్యాంక్ యూ. ఎంతో కొంత ఆయనకి ఇచ్చిన గొప్పతనంలో ఇంత ఇస్తే చాలు, నాకు అదే ఎక్కువ నా జీవితం. అమ్మా ఉమా గారు ఎలా అన్నపూర్ణగా మారారు కదా. ఉమా ఏమో తల్లిదండ్రులకి, ఓకే. తర్వాత నాటకాల్లో వాటిలో కూడా అప్పుడు కూడా ఉమా అనే పిలిచేవాళ్ళు. 2 అక్షరాలు ఈజీ కదా పిలవడం. కరెక్ట్. మర్యాద ఇవ్వక్కర్లేదు. మనం సందు కూడా తిరగం, అలా వెళ్తుంటే ఉమా అనగానే ఆగిపోతాం. అవును. దాంతో నాటకాలంతా ఉమా పేరుతో వెళ్ళిపోయాయి. ఓకే. సినిమాల్లోకి వచ్చా కూడా ఒక 7, 8, 10 ఎన్నో. నేను అప్పుడు లెక్క పెట్టుకోలేదు, ఇప్పటికి కూడా లెక్క పెట్టను. ఎందుకంటే చూసుకున్న వాళ్ళు ఎలాగో నా అభిమానులు లెక్క పెడతారు, అడిగితే చెప్తారు, అందుకని లెక్క పెట్టలా. సినిమాల్లోకి వచ్చిన తర్వాత దాసరి నారాయణరావు గారు స్వర్గం నరకం అని సినిమా తీశారు. ఓకే. స్వర్గం నరకం తీసినప్పుడు ఇలాగే ఇంటర్వ్యూలు అవి ఇవి అయ్యాయి. మా ఊర్లోనే షూటింగ్ బెజవాడలో. ఆ షూటింగ్ జరిగిన తర్వాత ఒక హోటల్లో ఈ సినిమా ఒక షెడ్యూల్ అయింది. ఫస్ట్ షెడ్యూల్ అయినాక ఈయన సి నారాయణ రెడ్డి గారిని పిలుచుకుని వచ్చారు. ఓకే. అప్పుడు గొప్ప గొప్ప వాళ్ళనే పిలిచేవాళ్ళు. ఫంక్షన్ అంటే ఎవరో వాళ్ళని పిలిచేవాళ్ళు కాదు. ఆయన వచ్చారు. వస్తే కథ ఇలాగా అలాగా, ఈ అమ్మాయి జయలక్ష్మి, ఈ అమ్మాయి ఉమా, తర్వాత ఈశ్వరరావు, మోహన్ బాబు గారు, భక్తవత్సలం ఆయన పేరు. అవునమ్మా, అవును కదా. భక్తవత్సలం నాయుడు అని తర్వాత అన్నారు. ముందు భక్తవత్సలం అనే పిలిచేవాళ్ళు, భక్త భక్త అనేవాళ్ళు. అప్పుడు కూడా భక్తితోనే పాపం. సరే ఆయన ఇవన్నీ పరిచయం చేశాక ఆయన ఏం చెప్పారంటే అన్నపూర్ణ, ఈ క్యారెక్టర్కి అన్నపూర్ణనే ఉంచేయమన్నారు. అప్పుడు చెప్పేటప్పుడు నాకు అనిపించింది, అరే ఇది 4 అక్షరాలు అయినా కూడా మన వాళ్ళు పెట్టిన పేరు ఏం చెడదు, అది ఉమా, ఇది అన్నపూర్ణ. ఈ అన్నపూర్ణ బాగుంది, ఇంక నుంచి అన్నపూర్ణే టైటిల్లో ఏమని చెప్దామని డిసైడ్ అయ్యా. ఆ పేరుని గవర్నమెంట్కి మార్చడం కూడా తెలియదు నాకు, ఇంకా అలా రన్ అవుతుంది. అన్నపూర్ణ ముందు బ్రాకెట్లో ఉమ్మ పెడతా, ఉమ్మ కదా ముందు పెట్టాలి. అవును, అదే కదా అసలు పేరు. అందుకని ఆ పేరు నచ్చేసింది నాకు. ఆ పేరు కరెక్ట్ గా సూట్ అవుతారమ్మా మీరు. ఆయన అదే నారాయణరావు గారు. మరి లేకపోతే అంత గొప్ప రచయిత అలా చూస్తానే పేరు పెట్టారు ఆయన నాకు. నిలువెత్తు రూపం అలాగే ఉంటది మీది సాక్షాత్తు. ఆయన ఏ నోటితో అన్నారో ఏ టైంలో అన్నారో అది బాగుంది. ఆ పేరు మార్చుకున్నా కూడా నాకు బాగుంది. ఉమ్మగా ఉండేటప్పుడు అంటే ఇంత అభివృద్ధి అని చెప్పను, అప్పుడే నేను కూడా ఎంటర్ అయింది. ఒక 5-6 ఏళ్లలో ఏం అభివృద్ధి ఉంటుంది మనిషికి? కరెక్ట్. కొంతకాలం కష్టపడాలి. కొంతకాలం కష్టం కూడా అనను నేను, కొంతకాలం అలవాటు పడాలి. మన మాటకి, మన రూపం చూడడానికి, మన పేరు వినడానికి. ఎగ్జాక్ట్లీ అమ్మ. అన్ని పని చేసినప్పుడు ఏమవుద్దంటే అలా ఎస్టాబ్లిష్ అవుతాం. అది కొంచెం టైం పడుతుంది. అటు ఉమ్మ కూడా బాగానే ఉంది. మా వాళ్ళు ఇంకా ఉమా అనే పిలుస్తారు ఇప్పటికీ. అమ్మా పిలుస్తా అంటే 2 అక్షరాలు ఈజీ కదా చెప్పేది. అవునవును. అందుకని అప్పటి నుంచి పేరు మార్చారు. తర్వాత అయినా కూడా నేను పేరు మార్చినా ఏం మార్చినా నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రయత్నాలు అయితే ఏం చేయలే. నన్ను అందరూ పిలిచే వేషాలు ఇచ్చారు. తర్వాత డబ్బులు పెద్దగా ఓహో అని ఇవ్వకపోయినా పిలిచిందే గొప్ప. అవునులేమ్మా. తర్వాత ఎంత ఇచ్చినా అది ఎక్కువే. మనం వెళ్ళి ప్రయత్నం చేస్తే పెద్ద కట్టిస్తే బాగుండని ఉంటుంది, కానీ వాళ్ళు పిలిచినప్పుడు అది గ్రేట్గా ఫీల్ అవుతాను. నాకు ముందు నుంచి అట్లా అలవాటు. అది పోలా. 40 ఏళ్ళు దాటిందమ్మా ఇండస్ట్రీలోకి వచ్చి? 50 దాటింది. 50 దాటింది. నాటకాల నుంచి లెక్క చూసుకుంటే 67లో నాటకాలు. ఓకే. 67 నుంచి 74 నుంచి అనుకుంటా సినిమాలు. 72, 70. ఫస్ట్ మూవీ ఏదమ్మా? చిన్న చిన్న ఏ అట్లా ఇట్లా. ఆ నీడలేని ఆడది, శారద,
అట్లా ఏంటేంటో సినిమాలు కొన్ని పేర్లు అయితే నాకు అది తెలియదు. ఎందుకంటే మా ఊళ్ళో షూటింగ్ జరిగేది, అక్కడ పని చేసేదని వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, అది మనకు తెలియదు. అవునా? అలాగా. ఓకే. అయితే పేరు అవన్నీ వచ్చింది మాత్రం 74 నుంచి. సినిమాలు 81 నుంచి బాగా మెడ్రాస్లోనే ఉండి పని చేసుకునేంత బిజీ. అది కూడా నువ్వు చెప్పిన మదరే. ఫస్ట్ మీరు హీరోయిన్ గా చేశారు కదా? చేసా, కానీ నాకెందుకో 10 సార్లు అనకూడదు, నాకు నచ్చలేదు. ఎవరైనా హీరోయిన్ గా కావాలనుకుంటారు కదమ్మా. హీరోయిన్ కి నేను టికెట్ కొనుక్కుని చూస్తే చాలా అందమైన హీరోయిన్ ఉంటేనే చూస్తాను నేను. అందవిహీనంగా ఉంటే చూడను నేను. అందవిహీనం అంటే నాకు మీరు అందంగానే ఉన్నారు కదా. మాట్లాడితే అందంగా ఉండాలి, చూస్తే అందంగా ఉండాలి, పిలిచినట్టు ఉండాలి, మనం వెళ్ళి ఆవిడలో ఇన్వాల్వ్ అయ్యేంత బాగుండాలి. వాళ్ళు బి సరోజ గారు, సావిత్రి గారు, ఆ రాజశ్రీ గారు, కృష్ణకుమారి గారు. నాకు అక్కడే నిలిచిపోయింది. వాణిశ్రీ గారు అక్కడ ఆగిపోయింది నా మనసు. వాళ్ళంత బాలేనని నా ఉద్దేశం. బి సరోజ గారు ఎంత బాగుంటారు, మాట్లాడితే ముచ్చటగా ఉంటుంది. ఈ కాలం పిల్లలకు తెలియదు అనుకో, అయినా కూడా నాకు అక్కడ ఆగిపోయింది. ఆ తర్వాత బ్యాచ్ ఇప్పుడు తదిమ కొంతమంది వచ్చారు, వాణిశ్రీ గారు, శారద గారు, వీళ్ళందరూ వచ్చారు. ఏమైనా నా దృష్టిలో నేను హీరోయిన్ వేద్దాం అనుకునేటప్పటికి అంత బాగుండనేమో అని నేనే రిజెక్ట్ చేసుకున్నా, కరెక్ట్ గా చెప్పాలంటే. ఎందుకంటే బోల్డ్ అంత మెయింటెనెన్స్ చేయాలి జీవితం. హీరోయిన్ అంటే తమాషా కాదు. తెల్లగా ఉన్నాం కదా గబగబెళ్ళి దూరదాం అనుకుంటారు అందరూ, చాలా తప్పు. హీరోయిన్ పొట్టగట్టుకోవాలి. వీడు ఎన్ని కోట్లు ఇచ్చినా అది అన్నం తినే పని లేదు. 4 మెతుకులు ఎవడ రైతు బండి ఇచ్చినాయి, ఆ ఎవడో ఎక్కడో పాదులు బండిస్తారు, అవి కట్ చేసుకున్న మొక్కలు దాంట్లో పెట్టుకుని దాంట్లో జల్లుకుని తింటారు. పాప ఫుడ్ ఉండదు వాళ్ళకి. హీరోయిన్లు వేసిన వాళ్ళకి ఫ్రీడమ్ ఉండదు, తిండిలో ఫ్రీడమ్ లేదు, ఎక్కడికి పోలేరు. వాళ్ళకి వేరే ప్రపంచం. ఇప్పుడంటే బాగా పెద్ద ప్రపంచం టీవీల్లో వాటిల్లో ఈ నెట్లో వచ్చింది కాబట్టి చూసుకుంటున్నారు, కానీ పాత వాళ్ళకి ప్రపంచమే తెలియదు. హీరోయిన్ వేశాక అలా బొమ్మలాగా ఉంటారు. దేవుడు ఊళ్ళో బొమ్మ ఎలా ఉంటది కదలకుండా, అలాగే వాళ్ళకు ఒక పరిధి. అంతకు మించి మన 4 మనుషులు లేకుండా వెళ్ళలేరు కదా, స్వతంత్రాన్ని కోల్పోతారు. అది ఇష్టం లేదు మీకు? నాకు కుటుంబం ఉంది, నాకు బోళ్ళు మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందరితో జబ్బు చేస్తుంది అలా మాట్లాడకుండా ఉంటే. మనం ఒంటరిగా ఉంటే పిచ్చి వాళ్ళు ఎవరు, మెంటల్ డిప్రెషన్ అంటారా? బట్ నేను బాగుండాలే అమ్మాయి, ఇవన్నీ కాదు. హీరోయిన్కి కష్టం. 1-2 ఏళ్ళు కాంపిటీషన్లు ఎక్కువ ఉంటాయి. హీరోయిన్కి పరిగెత్తుకొచ్చే వాళ్ళు బోళ్ళు మంది ఉంటారు కదా అమ్మా. తర్వాత నాకు హీరోయిన్ కంటే ఇదే బాగుంది, కంఫర్ట్గా ఉంది, ఫ్రీడమ్ ఉంది లైఫ్లో. అందరితో చక్కగా మాట్లాడచ్చు. మీరే అడిగారమ్మా నేను మదర్ క్యారెక్టర్ చేస్తానని? నేనే అక్క, వదిన, తల్లి అలా ఏమన్నా ఉంటే పిలవండి నేనే చెప్పుకున్నా. జనరల్ గా అలా ఎవరు చెప్పను, అది ఫస్ట్ నుంచి మీరేనేమో. అంటే డాన్స్ బాగా నేర్చుకోమ్మా, లేకపోతే ఏదన్నా సాంగ్ చేద్దుగాని అంటారు. అరకొర బట్టలు వేసుకుని సాంగులు చేసి మన ఊళ్ళలో ఎలా తిరుగుతాయి? ఇది శాశ్వతం కాదు కదా. ఎప్పుడు కూడా లైఫే శాశ్వతం కాదు. కరెక్ట్ చెప్పారు కదా. అందుకని మనం చేసే వృత్తి శాశ్వతం అనుకుంటే కష్టం. మనం కొంతకాలం పనిచేసి సొసైటీలో తిరగాలంటే ఇది కష్టం. అప్పట్లో చిన్న చెడ్డీలు వేసి క్లబ్ డాన్సర్లు, మరి వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుందా? బయటకు వస్తే కుర్రాళ్ళు రాళ్ళు వేస్తారు, గుంజుతారు, గిల్లుతారు, ఇవన్నీ ప్రాబ్లంలు కదా. నేను అవన్నీ బయట మన బెజవాడలో కదా నేను ఉన్నాను, ఏ ఊర్లో, అందుకని కృష్ణా జిల్లా. అందుకని నాకు అలా ఒక గౌరవంతో కూడిన ఒక వేతనంతో పనిచేయాలి. ఓకే, నా ఉద్దేశం. అందరినీ అలా చేయమని నేను అన్ను, ఎవరి ఉద్దేశం వాళ్ళది. నేను నా కుటుంబంలో నుంచి వచ్చిన నేపథ్యం అవనివ్వండి, మా అమ్మ నేర్పిన విధానం అవనివ్వండి, నలుగురిలో కలిసి ఉండాలి, ఒక 4 రూపాయలు సంపాదించుకోవాలి. 1 కోటి రూపాయలు సంపాదించుకున్నా లెక్క పెట్టుకోవడానికి తప్పితే దేనికి ఉపయోగం లేదు కదా. అందుకని రెమ్యునరేషన్లు కూడా అప్పుడు ఇంత ఉండేవి కాదు. ఎంత ఫస్ట్ ఎంత తీసుకున్నారు అప్పుడు? ఎంత 2,500, 5,500, 11,500 70s లో. ఏంటమ్మా అప్పుడు 10,000 లోపు అంటే ఇప్పుడు చాలా ఏమున్నాయమ్మా? ఏంటి ఇప్పుడు ఇలాగా 10 రోజుల్లో పనిచేసి 5 రోజుల్లో పనిచేసి వెళ్ళేవి కాదు కదా. వాళ్ళు 4 నెలలు షెడ్యూల్ అంటే 4 నెలలకి అది ఎంత పడింది?
1500 కూడా పడదు. రోజుకు కాదు అది. ఆహా, రోజుల లెక్క ఈ మధ్య కదా వచ్చింది. రోజుల లెక్క అప్పుడు కూడా ఉంది. ఎక్కడ? కేరళలో. ఓకే, మన దగ్గర లేదు. మన దగ్గర లేదు. మన దగ్గర బల్క్ మాట్లాడుకోవడం. 4 నెలలు తిని 3 నెలలు తిని, ఒకవేళ ఏదైనా టైం బాగోక బ్యాడ్ గా ఉండి ఈ సంవత్సరం ఎండింగ్ లో తిని మన డేట్ ఇవ్వాల్సిందే. అంటే ప్రాజెక్ట్ మొత్తానికి ఒకేసారి మాట్లాడతారా? ప్రాజెక్ట్ మొత్తానికి అంటే టికెట్ కూడా అంతే ఉండేదిలే. అంటే మనం వేరియేషన్ ఎలా అంటే ఇప్పుడు టికెట్ 200 లేకుండా నీకు లేదు. లేదు. మరి అప్పుడు ఎంత? రూపాయి నుంచి రూపాయిన్నర నుంచి 5 రూపాయల నుంచి అంతే కదా. అంతకంటే టికెట్ కూడా పెట్టగలిగేవాళ్ళు కాదు. అన్ని చవక, బియ్యం చవక, కూరగాయలు చవక, అన్ని చవకే కదా. పరిగెత్తుకుని వచ్చినా కూడా పాడైపోతాం. నిదానంగా నిదానంగా వస్తే దాని విలువ తెలుస్తుంది. తల్లి తండ్రి అంటే ఎంత విలువ మనకి, డబ్బు విలువ కూడా అప్పుడే తెలుస్తుంది. వర్క్ విలువ కూడా అప్పుడే తెలుస్తుంది. నన్ను అడిగితే వర్క్ అప్పుడు కష్టం నేర్చుకునే స్టేజ్లో కష్టం ఉండదు అమ్మా కదా. నేర్చేసుకున్నాక కష్టం అనిపిస్తుంది. అబ్బా హణా ఇస్తాడా వీడు, హణాకి పోయి నేను 8 hours పని చేయాలా? బోళ్ళంత అన్ని సంవత్సరాలు నేను ఇండస్ట్రీలో ఉండి అన్నీ నేర్చుకున్నాను. అందరూ ఇదిలు ఇచ్చుకున్న వాళ్ళు, ఇదిలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఎన్నో స్వార్థాలు ఉంటాయి కానీ బయటపడలేరు గబిక్కిని. కరెక్ట్. ప్రతి మనిషికి స్వార్థం మన ఇళ్లలోనే ఉంటాయి, బయట. అందులో ఆడవాళ్ళం బయటకు వస్తే ఎన్నైనా ఉంటాయి. తప్పించు తిరుగువాడు ధన్యుడు సుమతి. అలా ఆ తప్పించుకోవడం తెలిస్తే ఈజీ లైఫ్. ఆశ లేకుండా ఉంటే ఇంకా ఈజీ. మన ఆశ అది లేని మనిషి ఉంటాడమ్మా. ఉంటారు. ఆశ పడచ్చు కానీ దురాశ పడకూడదు. అది మనం వస్తానే ఒక కారు, ఒక ఫ్లాటు, ఒక ఏసీ ఇట్లా అంతా రాకూడదు. అప్పుడు వచ్చినప్పుడు ఇవన్నీ ఏర్పరచుకోవాలంటే మనం ఆశపోత్తనం అవుతుంది. అప్పుడు ఎదటివాడికి మన ఆశ కనబడుతుంది కళ్ళల్లో. అప్పుడు వాడు ఏమన్నా అంటాడు. అట్లాంటి ప్రాబ్లంలే కానీ అవి కూడా నేను ఇష్టపడను. చెప్తున్నా కదా, ఇసుకర్ర ఇచ్చినా ఇసురుకుని కూర్చుంటాను నేను. చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు. ప్రాక్టికల్ గా ఉండకపోతే జీవితం నడవదమ్మాయి, మెంటల్ వస్తుంది. ఇండస్ట్రీ చాలా అందమైంది, చాలా కష్టపెట్టుద్ది, చాలా సుఖపెట్టుద్ది. నేను కష్టాన్ని సుఖాన్ని రెండింటిని మిక్స్ చేసుకుని ఆలోచిస్తాను. సమానంగా తీసుకుంటారు అంతే అమ్మా. 2500 3000 అంతవరకు తీసుకున్నాను బిగినింగ్ లో అన్నారు. హైయెస్ట్ ఎంత తీసుకున్నారమ్మా? ఇప్పుడే హైయెస్ట్. అప్పట్లో 25, 30, 35, 40 వరకు వెళ్ళేవాడు. అది కూడా ఫుల్ పిక్చర్ కి, నువ్వు రోజు కనుకోక. అదే అర్థమైంది, క్లారిటీ ఇచ్చారుగా. అది ఎప్పుడంటే మేము ఇక్కడికి హైదరాబాద్కి వచ్చాక ఈ 25 years నుంచి, 25 years కూడా కాదు, ఒక 20 years నుంచి ఫర్ డే లెక్కలు వచ్చాయి. ఫర్ డే లెక్కలు వచ్చాక అప్పుడు ఒక పిక్చర్కి తీసుకున్నంత ఇప్పుడు ఒక రోజుకి. ఓకే, ఫిక్స్డ్ గా నాకు ఇంత ఇస్తేనే చేస్తాననేది లేదు. అట్లా లేదు. గ్రేట్. నా మనసు ఇష్టపడితే, వాళ్ళ అప్రోచ్ అయ్యే విధానం కూడా బాగుంటే వెళ్తా. ఇప్పుడు కొంతమంది ఎలా అంటే, మేము మనోరమ్మ గారిని, కేఆర్ విజయ్ గారిని, వాళ్ళెవరినో మీ పేరు నలుగురు రాశాక ముందు ఎవరు రాసావని అడుగుతా. ఎవరు మనోరమ్మ ముందు ఆవిడ ట్రై చెయ్యి, ఆవిడ దొరకకుండా ఆ తర్వాత ముగ్గురు దొరకపోతే నా దగ్గరికి రా అంట. ఎందుకంటే వీళ్ళందరినీ చెప్తాడు. వీళ్ళందరూ ₹10 ఎవడో వచ్చేవాడు ఉండడు. వీడు నన్ను పావలాకి అడగడానికి అనమాట ఈ 4. ఓహో, భయం. వచ్చి అడిగేవాడికి తెలియదు నాకు భయం లేదని. ఇప్పుడు వీడు ₹10 ఇవ్వకపోయినా బతికేస్తాను నేను. అవునులేమ్మా. ఎందుకంటే నేను ముందు జాగ్రత్తలో, నేను ముందు ఎంతకాలం ఉంటా, ఎప్పుడు నిరంతరం నేను ఒక చోట ఉంటాను అనుకోను. సంచార జీవిలాగా ఫీలింగ్ నాకు. అవునా, నేను సంచార జీవిని. ఇక్కడే పని ఉంటా, లేకపోతే నా బయట సర్దుకుని నా ఊరు వెళ్ళిపోతా. అతికి తెలివితేటలు చూపించారులే అనుకుంటా. అది కూడా అడగను నేను. ముందు ఆవిడని ట్రై చేయండి అయ్యా, ఆవిడ దొరకనప్పుడు ఇక్కడ రండి, నేనేం పెద్ద బిజీగా లేనని చెప్తా. నేను బిజీగా ఉన్నా కూడా బిజీ ఉన్నానని చెప్పను. ఎందుకంటే మనకు అవసరం లేదు. మీరు బిజీగా ఉన్నారమ్మా అని అడుగుతారు. ఇప్పుడు నేను నిన్ను బిజీగా ఉన్నావంటే ఏం చెప్తావు? పర్లేదండి చెప్పండి అమ్మా, లేకపోతే ఊరికే ఉన్నానని చెప్పావు చెప్పం కదా. అవును, వాళ్ళు అలా అడుగుతారు అనమాట. ఇండస్ట్రీలో తిక్కమక్కలు చాలా పెడతారు. ఆ పోనీ మేధావులు అంటే మేధావులు కూడా కాదు వాళ్ళు. సినిమా ఇండస్ట్రీలో భయంకరమైన మేధావులు నేను బయట ప్రపంచం చూశాను మొన్న ఈ మధ్యకాలంలో. వాళ్ళతో పోలిస్తే మా వాళ్ళు ఎంతో అమాయకులు.